తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నా 2026 అక్టోబర్ నెల చివరి నాటికి స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టిన ప్రధానంగా అక్టోబర్ 3 చాలా కీలకంగా మారబోతుందా అంటే అవుననే సమాధానం వినబడుతుంది. ప్రధానంగా ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటర్ల జాబితా, వార్డుల రిజర్వేషన్లు, నోటిఫికేషన్, ఇతర అంశాలపైన ప్రభుత్వం దృష్టి సారించినట్లుగా తెలుస్తున్నాయి. ప్రధానంగా కొత్త ఓటర్ల జాబితా ప్రకటనకు ముందే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలంటూ ఆలోచనలో ప్రభుత్వ వర్గాలు ఉన్నట్లుగా సమాచారం. దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంత్రులు కూడా చర్చించినట్లుగా తెలుస్తున్నాయి. అక్టోబర్ 3 చాలా కీలకంగా మారబోతుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి పూర్తి స్థాయిలో కొత్త ఓటర్ల జాబితా అక్టోబర్ 3 నుంచి అమల్లోకి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. ఇలాంటి నేపథ్యంలో అక్టోబర్ 3కి ముందే లోకల్ బాడీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తాయి. అంటే అక్టోబర్ 3 లోపే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ప్రారంభిస్తే ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్నికల ఏర్పాట్లతోనే ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉంటుందని మంత్రులు అభిప్రాయపడినట్లుగా తెలుస్తున్నాయి. అదే సమయంలో అక్టోబర్ 3 తర్వాత కొత్త ఓటర్ల జాబితా అమల్లోకి వచ్చిన తర్వాత ఒకవేళ ఎన్నికలు నిర్వహిస్తాయి కొన్ని ప్రాంతాల్లో వార్డుల రిజర్వేషన్ లో మార్పులు చోటు చేసుకునేటువంటి అవకాశం కనబడుతున్నాయి. ఇదే అంశాన్ని మంత్రులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే అక్టోబర్ 3న వచ్చేటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియలో ఫైనల్ లిస్ట్ గా ఓటర్ల జాబితా సిద్ధమవుతుంది. ఒకవేళ ఈ జాబితాను సిద్ధం చేసిన తర్వాత కొన్ని వార్డుల్లో జనాభా తగ్గేటువంటి అవకాశాలు కనబడవచ్చు, కొన్ని వార్డుల్లో విపరీతమైనటువంటి జనాభా పెరిగేటువంటి ఛాన్స్ కనబడుతుంది. ఇక సామాజిక సమీకరణాలు బేరీజ్ వేసుకున్న తర్వాత రిజర్వేషన్ల ఖరారు కూడా జనాభా ప్రాతిపదికనే సాగేటువంటి పరంపర మనం చూస్తూ ఉంటాం. రోస్టర్ విధానంలో కూడా రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ, ఈ మొత్తం అంశాన్ని బేరీజ్ వేసుకున్న తర్వాత ఎస్ఐఆర్ విధానం తర్వాత భారీ స్థాయిలో వార్డుల పునర్విభజన చేపట్టాల్సినటువంటి సందర్భం వస్తుంది. రిజర్వేషన్లను మళ్లీ ఖరారు చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. ఓటర్ల జాబితాను సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి జనాభా ప్రకారమే సో నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే అంటే అక్టోబర్ 3 లోపు నోటిఫికేషన్ ఇవ్వాలన్నటువంటి సూచన కూడా చాలా కీలకంగా మారుతుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 3 లోపే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని మంత్రులు సూచించినట్లుగా సమాచారం. అయితే నోటిఫికేషన్ కు ముందు విడుదల చేసి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించినట్లయితే కొత్త ఓటర్ల జాబితా అమల్లోకి వచ్చిన తర్వాత తలెత్తేటువంటి అవకాశం ఉన్న కొన్ని సమస్యలు ఏ విధంగా ఉండవచ్చు, సో ఇలాంటి వాటన్నిటి కూడా చెక్ పెట్టొచ్చు అనేటువంటి ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం. అయితే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటుగా ఓటర్ల జాబితాలో మార్పులు చేయడం, రిజర్వేషన్ల అంశం అనేది చాలా చట్టపరమైనటువంటి చిక్కులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉందా? అయితే ప్రభుత్వం దీనిపైనే ప్రధానంగా దృష్టి సారించేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయా? న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకునేటువంటి ఛాన్స్ ఉంటుందని ముఖ్యమంత్రి మంత్రులకు సూచన చేసినట్లుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపైన సానుకూలంగా స్పందించిన తొందరపడి నిర్ణయం తీసుకోకుండా చట్టపరమైనటువంటి అంశాలపైన మరి ముఖ్యంగా న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపిన తర్వాత తుది నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి చెప్పినట్లుగా తెలుస్తుంది. ఎట్టకేలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభించే ముందు ఏవైనా న్యాయపరమైనటువంటి అడ్డంకులు ఉంటాయా? ప్రస్తుతం ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభించడం అసలు సాధ్యమవుతుందా? కొత్త ఓటర్ల జాబితా అమల్లోకి వచ్చిన తర్వాత రిజర్వేషన్ల పైన ఎలాంటి ప్రభావం పడేటువంటి ఛాన్స్ ఉంటుంది అనేటువంటి అంశాలపైన అభిప్రాయాలను ప్రభుత్వం తీసుకోనుంది. ఇక అక్టోబర్ చివరి నాటికి ఎన్నికల నిర్వహణ సాధ్యమయ్యేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రభుత్వం చాలా కీలకంగా తీసుకుంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితాకు సంబంధించి సిద్ధం చేయడం, నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి ప్రక్రియ కోసం ఎన్నికల కమిషన్ కు అవకాశాన్ని ఇస్తూ కూడా పూర్తి స్థాయిలో ఆదేశాలు ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. దీంతో పాటుగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల అంశం అనేది ఒక పెద్ద చిక్కుబడిగా మారినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు చట్టపరంగా రిజర్వేషన్ల కల్పన రాజ్యాంగబద్ధంగా సాధ్యమవుతుందా అనేటువంటి ఒక బలమైన ప్రశ్న ఇప్పుడు ఏపీలోను మొదలైంది. గతంలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలను మనం చూసాం. బీసీ రిజర్వేషన్ల అంశం న్యాయస్థానాల వరకు వెళ్లి లోకల్ బాడీ ఎలక్షన్స్ కొంతవరకు వాయిదాల పరంపర కొనసాగిన తర్వాత ఎట్టకేలకు పాత రిజర్వేషన్ పద్ధతిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారు. కానీ ఏపీ ప్రభుత్వం కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి నిబంధనలకు లోబడి కాకుండా ఇప్పటికీ 50% రిజర్వేషన్లు పెంపు ప్రక్రియ మాత్రమే మనం చూస్తున్నాం. ఎస్సీ రిజర్వేషన్లు, ఎస్టీ రిజర్వేషన్లు, వీటితో పాటుగా మహిళా రిజర్వేషన్ల కోట, బీసీలకు రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నటువంటి స్థానిక సంస్థల్లో కోట, ఈ మొత్తాన్ని కలుపుకున్న తర్వాత 50% మార్కులు కూడా దాటేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ కి వెళ్తే న్యాయస్థానాల్లో న్యాయపరంగా కొంతవరకు చిక్కులు ఎదురయ్యేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. కానీ అక్టోబర్ అంటే చాలా తక్కువ టైం మాత్రమే ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ కు, ఎన్నికల తేదీలకు, ఫైనల్ రిజల్ట్ వచ్చేటువంటి
తేదీకి చాలా తక్కువ టైం పీరియడ్ లోనే కంప్లీట్ చేయాలి అనేటువంటి ఆలోచనలు ఏపీ సర్కార్ ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. ఇప్పటికే ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు గ్రామీణ పంచాయతీలకు అదేవిధంగా పట్టణ స్థానిక సంస్థలు కేటాయించాల్సినటువంటి నిధులపైన ప్రధానంగా ఫోకస్ పెట్టేటువంటి ఛాన్స్ కనబడుతుంది. ప్రభుత్వం ఎట్టకేలకు 2026 అక్టోబర్ నెల చివరి నాటికి స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించేలా కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. అయితే దీనికి సంబంధించి తుది షెడ్యూల్ ఇంకా ఖరారు కాకపోయినా నోటిఫికేషన్ ఇవ్వడం, ఎన్నికల ప్రక్రియను ప్రారంభించడం, ఏ దశలో ప్రారంభించాలి, ఏ స్థానిక సంస్థల సమయంలో ఎన్నికలు నిర్వహించాలి అనేటువంటి అంశాలపైన ప్రభుత్వం చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 77 మున్సిపాలిటీలకు స్థానిక సంస్థల్లో ఆల్మోస్ట్ పదవీ కాలం కంప్లీట్ అయిపోయింది. ఇక మరో 23 నుంచి 25 మున్సిపాలిటీలకు నవంబర్ 17 వరకు వాటి యొక్క టైం పీరియడ్ కూడా కంప్లీట్ అవుతుంది. కానీ ఒక 23 స్థానిక సంస్థలకు ఇప్పటికీ కూడా కోర్టు కేసుల్లో నడుస్తున్నాయి. ఉదాహరణకి ఆముదాల వలస మున్సిపాలిటీ అయినా లేదా నర్సరావుపేట మున్సిపాలిటీ అయినా సమీపంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలను, గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేయడం ద్వారా అనేక 23 కేసులు కూడా న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. గతంలో కూడా మున్సిపల్ ఎలక్షన్స్ లో ఇలాంటి ప్రక్రియ కనబడింది. గతంలో కూడా ఈ మున్సిపాలిటీలకు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఎట్టకేలకు న్యాయపరమైనటువంటి అడ్డంకులు తొలగి ఈసారైనా ఈ మున్సిపాలిటీలకు, పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు సకాలంలో నిర్వహిస్తారా అనేటువంటి ఒక బలమైన ప్రశ్న ఇప్పటికీ కూడా అలాగే మిగిలిపోయింది. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ పంచాయతీలకు, మండల పరిషత్తులకు, జిల్లా పరిషత్తులకు, మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లు వంటి అనేక సంస్థలు చాలా కీలకమైనటువంటి రోలే పోషిస్తుంటాయి. ఇప్పటికే ప్రభుత్వాలు అనేక చట్ట సవరణ కూడా చేసినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ప్రధానంగా మున్సిపల్ చైర్మన్ తో పాటుగా నగర కార్పొరేషన్ మేయర్ ని కూడా ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి చట్ట సవరణ తీసుకురావడం, ఇప్పటి వరకు కౌన్సిలర్ల మీద లేదా కార్పొరేటర్ల మీద ఆధారపడినటువంటి వీరి యొక్క పదవీ కాలం, వీరి యొక్క ఎన్నిక ఇకపైన ప్రజలే నేరుగా ఎన్నుకునేటువంటి అవకాశాన్ని కూడా కొంతవరకు ఛాన్స్ ఉంది. వీటితో పాటుగా ఎన్నికల ప్రక్రియను సమన్వయంతో ముందుకు తీసుకువెళ్లడం ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలుగా మారబోతుంది. ఎందుకంటే రిజర్వేషన్ల అంశమే చాలా కీలకంగా ఉంటుంది. స్థానిక ఎన్నికల్లో వార్డుల రిజర్వేషన్లు అత్యంత కీలకమైనవి. ఏ వర్గానికి ఏ వార్డులో రిజర్వేషన్ కేటాయించాలి, మహిళలకు ఎన్ని స్థానాలు కేటాయించాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల యొక్క పరిస్థితి ఏంటి, ఇలాంటి అంశాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పెద్ద సవాల్గా మారుతుంది. దీంతో పాటుగా కొత్త ఓటర్ల జాబితా అమల్లోకి వచ్చిన తర్వాత ఒకవేళ ఎన్నికలకు వెళ్తే ఓటర్ల సంఖ్యలో మార్పులు రావడం చాలా ఖాయంగా కనబడుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఎన్నికల యొక్క లెక్కల్లో కూడా మార్పులు తీసుకురావడం అవసరం ఉంటుంది. కాబట్టి మంత్రులు ప్రస్తావించినటువంటి విధంగా అక్టోబర్ 3 లోపే ఎన్నికల ప్రక్రియను నోటిఫికేషన్ ఇచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. దీంతో ముందుగానే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలన్న ఆలోచనకు ప్రాధాన్యత మరింత పెరిగింది. రాజకీయంగా కూడా కీలకమైనటువంటి ఎన్నికలుగానే భావించాలి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలను ఓవైపు విపక్ష వైసీపీతో పాటుగా అధికార కూటమి పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎందుకంటే ఈ 2.5 ఏళ్ల పాలనలో సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో అమలు చేసి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సేవలను, ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను, మౌలిక వసతులని ఒక ప్రధానమైనటువంటి ఎజెండాగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో పార్టీలకు అతీతంగా వెళ్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తుంటే, మరోవైపు గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి అభివృద్ధి సంక్షేమంలో వ్యత్యాసాన్ని మీరు చూడండి అనేటువంటి రీతిలో కూడా వైసీపీ దూకుడుగా ముందుకు వెళ్తుంది. ఇప్పటికే నిన్న ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన నియోజకవర్గ పార్లమెంటరీ స్థాయి సమన్వయకర్తలతో, ఎంపీలతో, ఎమ్మెల్సీలతో, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి స్థానంలో పోటీ తప్పనిసరిగా చేయాలి. ఏకగ్రీవాలు జరిగితే నెక్స్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆయనకి ఇచ్చేటువంటి టికెట్ పైనే దీని ప్రభావం పడుతుంది అనేటువంటి రీతిలో ఒక రకమైనటువంటి హెచ్చరికనే జారీ చేసినటువంటి వైనాన్ని మనం చూస్తుంటే, స్థానిక సంస్థల ఎన్నికలను వైసీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విపక్షంలో ఉన్న, అధికారంలో లేకపోయినా అత్యధిక స్థానాలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి మాత్రమే దక్కుతాయనేటువంటి నానుడిని పక్కన పెట్టి ఖచ్చితంగా వైసీపీ అత్యధికమైనటువంటి స్థానాలు కైవసం చేసుకునేటువంటి దిశగా 11 స్థానాలకి పరిమితమైన బలమైనటువంటి ఓట్ స్టేరింగ్ ఉన్నటువంటి పార్టీగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కీ రోల్ పోషించాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు రాజకీయ పార్టీలు కూడా అత్యంత కీలకంగా మారబోతున్నాయి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలైనా లేదా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పార్టీలకు ప్రజాదరణను అంచనా వేయడానికి ఈ ఎన్నికలు ఒక ఎగ్జామ్ గా మారబోతున్నాయి. అధికార కూటమికి ఒకవైపు పాలన పైన ప్రజల స్పందన తెలుసుకునేందుకు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకమైనటువంటి అస్త్రంగా మారబోతుంటే, ప్రతిపక్ష పార్టీలకు ప్రభుత్వాలపై ఉన్నటువంటి అసంతృప్తి లేదా వ్యతిరేకత తమకు అనుకూలంగా మలుచుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలపైన అన్ని రాజకీయ పార్టీలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. చూద్దాం. మొత్తం మీద మంత్రులు చేసినటువంటి సూచన పైన ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించిన
న్యాయపరమైనటువంటి అడ్డంకులు తొలగి అక్టోబర్ 3 లోపు నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభించేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఒకవేళ అక్టోబర్ 3 లోపే ఈ ప్రక్రియను ప్రారంభించినట్లయితే సో ఇప్పుడున్నటువంటి ఓటర్ల లిస్టు ప్రకారమే ఎన్నికలకు వెళ్లేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అక్టోబర్ 3 తర్వాత ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఓటర్ల జాబితా సిద్ధమైన తర్వాత ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల దగ్గర నుంచి మొత్తం తంతు ముందు నుంచి మొదలు పెట్టేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏ ఆప్షన్ ను ఎంచుకోబోతుంది? ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఓటర్ల జాబితా చాలా కీలకమైనటువంటి అంశంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత చేపట్టేటువంటి ఎన్నికల ప్రక్రియ అయితే వివిధ రాజకీయ పార్టీల యొక్క ఓటర్లలో కూడా భారీగా కోతలు పడేటువంటి ఛాన్స్ కనబడుతుంది. చూద్దాం, న్యాయపరంగా రాజ్యాంగ పరమైనటువంటి అడ్డంకులు తొలగి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్ ఏ విధంగా విడుదల చేయబోతుందో.